నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కి చేరటంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇరాన్ లో ఉన్న భారతీయులందరూ తక్షణమే ఆ దేశం విడిచి రావాలని, కొత్తగా ఎవరూ అక్కడికి వెళ్లకూడదని విదేశీ వ్యవహారాల శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? భారత్ ఎందుకు ఇంత సీరియస్ అయింది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. వెస్ట్ ఏషియాలో సీన్ మొత్తం మారిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక భయంకరమైన కౌంట్ డౌన్ మొదలైంది. పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందంటే భారత ప్రభుత్వం తన పౌరులకు లీవ్ ఇరాన్ అంటూ ఫ్రెష్ అడ్వైజరీ జారీ చేసింది. అంటే అక్కడ ఉండటం ఇంకా ఏ మాత్రం సేఫ్ కాదని ఢిల్లీ తేల్చి చెప్పేసింది. శత్రుల మధ్య మొదలైన ఈ యుద్ధ జ్వాలలు చూస్తుంటే ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన ఈ వార్నింగ్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఎప్పుడైనా విరుచుకుపడే అవకాశం ఉందని, దానికి బదులుగా ఇజ్రాయెల్ కూడా భీకరమైన దాడులకు స్కెచ్ వేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులు వెంటనే ఎంబసీతో కాంటాక్ట్ అవ్వాలని, అనవసర ప్రయాణాలు అసలు చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు ఇచ్చిన డెడ్ లైన్ కూడా దగ్గర పడుతోంది. యుద్ధ నౌకలు గల్ఫ్ జలాల్లో చెక్కలు కొడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ గనుక అడుగు ముందుకు వేస్తే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేస్తాయని సంకేతాలు పంపిస్తున్నాయి. ఇలాంటి టైంలో మన భారతీయులు అక్కడ ఉండడం ప్రమాదకరమని భావించిన మోదీ ప్రభుత్వం తక్షణమే వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇది కేవలం ఒక ట్రావెల్ అడ్వైజరీ మాత్రమే కాదు, రాబోయే పెద్ద యుద్ధానికి ఇదొక ముందస్తు హెచ్చరిక. ఒకవేళ యుద్ధం మొదలైతే విమాన సర్వీసులు కూడా నిలిచిపోయే ఛాన్స్ ఉంది. అందుకే సమయం ఉండగానే ఇరాన్ విడిచి రావాలని భారత్ గట్టిగా చెబుతోంది. అసలు ఈ టెన్షన్ ఎక్కడికి దారితీస్తుంది? కాలమే నిర్ణయించాలి.